హలో ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలో ఈ ఫ్యాబ్రిక్ పెయింట్ ఎలా చేయాలి అని చూపించాను కదండి. ఇంకా ఒక బంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పళ్ళులో ఇంకొక వైపున ఇంకొక బంచ్ అలాగా డ్రా చేద్దామని పెట్టేసుకున్నాను. ఆల్రెడీ నేను పేపర్ ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి శారీ కింద మార్కర్తో రెడ్ కలర్ మార్కర్తో వేసినటువంటి పేపర్ని పెట్టుకున్నామనుకుంటే చక్కగా కనిపిస్తుంది. నేను అలాగా వేసేసుకున్నాను. ఇంకా పళ్ళులో అయితే రెండు పెద్ద బంచెస్, అలాగే ఈ షోల్డర్ పైన సింగిల్ పళ్ళు వేసుకున్నా కనిపించేలాగా, మళ్ళీ ఇంకొక పైన వేసుకున్నా కూడా దానికి ఆపోజిట్ సైడ్లో మనము డబుల్ ప్లీట్ వేసుకున్నా కూడా కనిపించేలాగా రెండు ఫ్లవర్స్ అయితే రెండు బంచెస్ అయితే మళ్ళీ ఎదురెదురుగా వేసేసుకున్నాను. అంటే పళ్ళులో రెండు, ఈ షోల్డర్ దగ్గర పళ్ళుకి ఇంకొకటి రెండు అయితే వేసేసాను. అంటే 4 పెద్ద బంచెస్ అయితే వేసాను. చూసారు కదా, ఎదురెదురుగానే ఉన్నాయి. ఇంకా వీటిని కూడా ఇప్పుడు మనము ఫ్యాబ్రిక్ పెయింట్ వేసేసి చేసేద్దాం. మేకోవర్ చేసిన కొద్దీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది శారీ అయితే. చూసారు కదా ఎంత పెద్ద బంచో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగా వేసేసుకుందాం. నెక్స్ట్ ఇది కూడా అంటే శారీకి ఆపోజిట్ పళ్ళులో వేసినటువంటి బంచ్ అయితే నేను అలాగా కంప్లీట్ చేసేస్తున్నాను. బ్లూ కలర్ తర్వాత ఇంకా వేరే బ్లూ అన్నీ కూడా పింక్, రెడ్, ఆరెంజ్ కూడా పెద్ద ఫ్లవర్స్కి వేశాను. అలాగైతే వేసేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ నేను చూపించాను కాబట్టి మీకు మళ్ళీ ఏమీ వేయాలి అనేది చూపించట్లేదు. ఇలా ఓవరాల్గా కంప్లీట్ అయిపోయింది. అంటే పళ్ళు పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా షోల్డర్ దగ్గర వేసేద్దాం. ఒకరు కామెంట్ చేశారు, ఈ ఫ్యాబ్రిక్ ఎలాంటి ఫ్యాబ్రిక్స్ వాడాలి, అంటే పెయింట్స్ ఎలా వాడాలి, తర్వాత ఎలాగా వాష్ చేస్తే వెళ్ళదా ఏంటి అని అడిగారు. నేను అన్నీ కూడా చివర్లో యాడ్ చేశాను, వీడియో చివర్లో చూపిస్తాను. ఇంకా ఇప్పుడు మనము షోల్డర్ పార్ట్లో వేసేద్దాము. షోల్డర్ పార్ట్లో సింగిల్ ప్లీట్ వేసుకున్నా, అంటే సింగిల్ పళ్ళు వేసుకున్నా కనిపించేలాగా ఒకటి, మళ్ళీ పైనుంచి పళ్ళు స్టెప్స్ పెట్టినా కనిపించేలాగా ఒకటి. చూసారా, కబోర్డ్లో పెట్టిన శారీ ఎంత అందంగా ఉందో. మడత పెట్టేసి నేను అలా కబోర్డ్లో పెట్టి చూసుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది శారీ. ఇంకా పళ్ళు పార్ట్ అయితే అంటే షోల్డర్ దగ్గర అయితే అలా వేసేసాను. తర్వాత ఇక్కడ ఇంకొక వైపున మనం మామూలుగా డబుల్ ప్లీట్ స్టెప్స్ పెట్టినా కూడా కనిపించేలాగా ఇక్కడైతే వేసుకున్నాను. జస్ట్ వాటర్ కొంచెం ఎక్కువైనా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి మనం బ్రష్ వాడేటప్పుడు. మొత్తానికైతే 4 పెద్ద బంచెస్ అయితే వేసేసాను శారీకి. హాఫ్ ఆఫ్ ది శారీ అయిపోయినట్టే ఇంకా. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా శారీ అంతా అలాగా ప్లెయిన్గా ఉంది కదా, ఆ ఒక్క పెద్ద ఫ్లవర్ తీసుకొని వేసుకుందామని అనుకుంటున్నాను. ఆ మిడిల్లో ఉన్న ఫ్లవర్ అయితే డ్రా చేస్తాను. అంటే అక్కడక్కడ పెద్ద ఫ్లవర్సే కాబట్టి శారీకి అక్కడక్కడ ఎక్కడైతే కనిపిస్తాయో అక్కడ మార్క్ పెట్టేసుకొని కనిపించే దగ్గర అలాగా ఫ్లవర్ డ్రా చేసేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. డ్రా చేశాను, పేపర్ తీసేస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఫ్రేమ్ బిగించేసి కలర్ అయితే ఫ్యాబ్రిక్ పెయింట్ అయితే వేసేద్దాం. ఆరెంజ్, ఇంకా నేను ఇక్కడ ఆరెంజ్ కూడా యాడ్ చేద్దామని అనుకున్నాను. ఆరెంజ్కి జస్ట్ చిన్నగా పక్కన సైడ్కి ఎల్లో ఇచ్చాను. ఇంకా డబుల్ కలర్ లాగా కనిపిస్తుంది కదా, బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా మధ్యలో అయితే నేను అలాగా రౌండ్ పెట్టేసి చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టేశాను. ఓవరాల్గా ఇక్కడ ఫ్లవర్ అయితే అయిపోయింది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సింపుల్గా జస్ట్ మనం ఆడుకున్నట్టుగా వేసేస్తే సరిపోతుంది. అలా ఇంకొక బ్లూ ఫ్లవర్ వేసేసాను. శారీకి అక్కడక్కడ ఎక్కడైతే కనిపించేలాగా ఉంటుందో విజిబుల్గా ఉన్న ప్లేసుల్లో అంతా కూడా నేను ఫ్లవర్స్ అయితే అలా వేసేసాను. మ్యాక్స్ అయిపోయినాయి అన్నీ. ఇంకొకటి అక్కడ ఉంది, ఇంకొకటి ఇక్కడ వేయాలి, అంతే. ఇంకా అయిపోయింది. కట్టుకొని చూసిన తర్వాత ఎక్కడన్నా గ్యాప్స్ ఉన్నాయా, ఇంకెక్కడన్నా కనిపించకుండా ఖాళీగా కనిపిస్తుందా అని చూసుకున్న తర్వాత వేద్దామని డిసైడ్ అయ్యాను. చూసారు కదా, అన్ని ఫ్లవర్స్ చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో. నాకైతే ఇక్కడ ఈ షోల్డర్ పార్ట్కి తర్వాత ఆ ఫ్లవర్స్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది అనిపించింది. అక్కడొక్క ఫ్లవర్ కనుక వేస్తే సరిపోతుందేమో అని అనిపించింది. సో ఇంకా నేను ఇక్కడ కూడా మధ్యలో వేద్దామని డిసైడ్ అయ్యాను. చూసారు కదా, ఈ గ్యాప్లో వేసేస్తే మనకి మొత్తం శారీ అంతా కూడా కవర్ అయిపోతుంది. అంటే ఎక్కడైనా చుట్టూతా మనకి శారీ మొత్తం కనిపించేలాగా ఉంది. ఇంకా ఆరెంజ్, గోల్డ్ కలర్, ఎల్లో, బ్లాక్ అంతా పెట్టేసి అలా వైట్ కూడా చిన్న చిన్న లైన్స్ ఇచ్చేసి కంప్లీట్ చేసేసాను. ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇది. నెక్స్ట్ 24 అవర్స్ తర్వాత మనము రివర్స్లో వేసుకొని ఐరన్ చేయాలి. ఇంకా అస్సలు పోదు. మామూలుగా ఫ్యాబ్రిక్ పెయింట్స్ అంటుకున్న పువ్వు అలాగ నేను ఎన్నో శారీస్కి డ్రెస్సెస్కి వేస్తున్నప్పుడు అంటించుకొని
పోకుండా అలాగే ఉన్న డ్రెస్సెస్ శారీస్ ఉన్నాయి. సో మనం రివర్స్లో ఐరన్ చేసామనుకోండి, ఎలా వాష్ చేసినా పోకుండా ఉంటుంది. అలాగని బండకేసి ఉతికి వాషింగ్ మిషన్లో వేస్తే పోతుంది. మనం ఏమంటాం, ఫైన్ వాష్, సింపుల్గా వాష్ చేసేసుకోవాలి. ఇంకా ఫ్లవర్స్కి బంచెస్కి అంతా కూడా నేను అలాగా ఐరన్ చేసేస్తున్నాను. జస్ట్ ప్రెస్ చేసినట్టుగా కాస్త అలా చేసేస్తే ఇంకా ఫ్యాబ్రిక్కి పట్టేసుకుంటుంది. ఇంతే, సింపుల్గా నీట్గా ఫ్రీ టైంలో టైం వేస్ట్ చేసుకోకుండా మనము యూటిలైజ్ చేసుకొని మన పని మనమే చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా ఫ్లవర్స్ని కూడా అలాగా మొత్తం అంతా ఐరన్ చేసేస్తున్నాను. రెడీ టు వేర్, ఇంకా అయిపోయింది, శారీ పని అయిపోయింది. ఇదన్నమాట. ఇంకా ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఏంటి చూపించండి అని అన్నారు కదా, ఇవి ఫెవిక్రిల్ అక్రిలిక్ ఫ్యాబ్రిక్ పెయింట్స్ అని ఉంటాయి. ఇలాగ నేను ఎప్పుడు కూడా 2 బాక్సులు ఉన్నాయి, అంటే ఎప్పుడు ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటాను కాబట్టి ఈ పెయింట్స్ యూజ్ అవుతాయి. వాటిపైన నేమ్స్, తర్వాత నెంబర్స్ కూడా ఉంటాయి. చూసారు కదా, కనిపిస్తుంది నాకు, కానీ చదవనికి రావట్లేదు, ఐసైట్ కదా, అందుకని జాగ్రత్తగా చూసుకుంటే మీకు పర్ల్ బ్లూ అని, తర్వాత పర్ల్ వైట్ అని ఇలాగా ఉంటాయి, మెటాలిక్ బ్లూ అని, ఇలా వాటిపైన ఉంటాయి. మీకు ఏ కలర్స్ కావాలో అవి తీసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. అలాగే దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు. ఈ శారీకి యాక్చువల్గా చిన్న బ్లూ బార్డర్ ఉంది కదండి, ఈ బ్లౌజ్ చూడండి. ఇది నేను ఎప్పుడో 2 years బ్యాక్ బాగుంది అని కొనుక్కున్నాను. ఆ క్లాత్ దీనికి సరిగ్గా సెట్ అయిపోయిందని ఈ బ్లౌజే స్టిచ్ చేసేసుకొని వేసుకున్నాను. కాకపోతే వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ చూడండి, ఈ బ్లూ కలర్, యాక్చువల్గా ఉన్నదేమో ఒకలాంటి బ్లూ కలరు బార్డరు, ఇక్కడ ఇచ్చిందేమో ఈ బ్లూ. కాకపోతే ఇప్పుడు నేను బ్లూ ఫ్లవర్స్ వేసినాను కదా, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. ఆల్రెడీ ఒక 2 బ్లౌజెస్ ఉన్నాయి ఈ శారీకి, ఇంకా ఈ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకుంటాను. వేసుకున్నప్పుడల్లా డిఫరెంట్ బ్లౌజులతోని మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు. ఓకే, బాయ్.